హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ A to Z ఛానల్. డే 5 వచ్చింది కదండి. ఈరోజు ఏం ముగ్గు పెట్టుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ముగ్గు చూడు ఎంత బాగుందండి. మన వాకిలి చిన్నదైనా పెద్దదైనా ఈ ఒక్క ముగ్గుతో మొత్తం చక్కగా నిండుగా నింపేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా 19 డాట్స్ పెట్టుకోవాలండి. ఒక లైను 19 డాట్స్ పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో ఒక 10 చుక్కలు వచ్చే వరకు మధ్య మధ్య చుక్కలు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక 5 లైన్స్ ఇలా స్టార్ల కింద గీసుకోవాలండి. 3 చుక్కలు 3 చుక్కలు కలుపుకుంటూ ముందు ఒక గీతలు కలుపుకోండి, మీకు ఈజీగా తెలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ 5 లైన్స్ వస్తాయి, తర్వాత 4 లైన్స్, తర్వాత 3 లైన్స్ వస్తాయండి. ఇలా స్టార్ కలుపుకున్న తర్వాత మనకు ఒక్కొక్క దానికి అలా కలుపుకుంటూ ఉండాలి. మనం గీత ఎదుర్కొంటూ ఉన్న చుక్క కాకుండా పక్క చుక్కకు మాత్రమే కలుపుకుంటూ ఉండాలండి. అలా అయితేనే మీకు ఈజీగా తెలుస్తుంది. మనం ఎదుర్కొన్న స్ట్రైట్గా ఉన్న చుక్క కాకుండా దాన్ని పక్క నుంచి తీసుకోవాలి. అలా అయితే చాలా ఈజీగా మీకు గీసేస్తారు. ఇది చూడడానికి కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ చాలా ఈజీగా గీసుకోవచ్చాలండి. ముందు ఇలా సెంటర్లో మొత్తం కలుపుకున్న తర్వాత ఆ తర్వాత వేరే లైన్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అలా కలుపుకుంటూ ఉంటే ఎంతో. ఇప్పుడు మనం సెంటర్లో గీసుకున్న తర్వాత పక్క లైన్ నుండి వేరే లైన్ చూసుకోవాలండి. ఇలా మనం ప్రతిదీ కూడా దాని స్ట్రైట్ చుక్కు కాకుండా సెంటర్ పక్క చుక్కు మాత్రమే కలుపుకుంటూ ఉండాలి. మనం పద్మం గీసేటప్పుడు పక్క చుక్కు కలుపుతాం చూసారా, ఆ చుక్కు లాంటిది తీసుకొని దాన్ని స్ట్రైట్గా 3 డాట్స్ కలుపుకుంటూ వెళ్ళాలండి. ప్రతి స్టార్ కూడా అలా కలుపుకుంటూ వెళ్తే చాలా ఈజీగా కలిపేస్తాం మనం. ముందుకు ఏదైనా మనం ఒక దాన్ని తీసుకున్న తర్వాత కంప్లీట్ చేసిన తర్వాతే మిగతా వేరే దాంట్లోకి వెళ్తే మీకు ముగ్గు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి ఎంత ఈజీగా కలుపుకుంటున్నామో. అలాగే ప్రతిదీ కూడా అలా డాట్ ఒకదాని తర్వాత ఒకటి కలుపుకుంటుంటే మనకి ఈజీ అయిపోతుంది. మీరు ఒక్కసారి ఇది వేసి మీ వాకిట్లో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా మీకు ముగ్గులు కావాలంటే నేను కంపల్సరీ వేసి మీకు చూపిస్తాను. మీరు వెంటనే కనీసం పేపర్లో కూడా ట్రై చేయగలదు. నేను చెప్పిన విధంగా మీరు ఈ ముగ్గుని ఇలా కలుపుకుంటూ ఉంటే మీరే ఆశ్చర్యపోతారు ఎంత బాగా వచ్చిందనని. చూడండి ఫ్రెండ్స్, కానీ ఎంత నిండుగా ఉంటుంది ఈ ముగ్గు వేయగానే. వేసి చూడండి, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా అన్నీ కలిపేసుకున్న తర్వాత చివరిగా మనం ఈ గీతలు ఉన్న వాటిని కూడా పద్మం షేప్లో కలుపుకోవాలి. మనకి చివర్లు ఉన్న వాటిని 3 పద్మలు రేఖలు వస్తాయి, పద్మరేఖలు వస్తాయి. మధ్యలో ఉన్న వాటికి 2 మాత్రమే వస్తాయి. మీకు తెలియాలని చెప్తున్నానండి. లేదంటే దీనికి 3 రాలేదేంటి, దీనికి 2 రాలేదేంటి అనుకుంటారు కదా. చూడండి, ఈ ఫస్ట్ లైన్కి లాస్ట్ ఆ చివరి లైన్కి కూడా 3 పద్మం రేఖలు వస్తాయి. ప్రతి లైన్ కూడా ఇలా మధ్య మధ్యలో చక్కగా లైన్స్ గీసుకొని దాని పైన డాట్ పెద్ద డాట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనం నీట్గా గీతలు గీసుకొని రౌండ్ షేప్ చాలా నీట్గా కనిపిస్తుంది. చాలా నిండుగా నీట్గా కనిపిస్తుంది ముగ్గు. ఇలా కలుపుకున్న దాని పద్మం కూడా చివర్ల మధ్య మధ్యలో ఇలా గీతల కింద కూడా పెట్టుకోవడం వల్ల కూడా ఇంకా బాగా కనిపిస్తుంది మన ముగ్గు. ఇంకా ఎక్స్ట్రా పెట్టినట్టయితే చాలా బాగుంటుందండి. చూడండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇలా గీతలు పెట్టడం వల్ల కూడా మనకి ఇంకా నిండుదనం వచ్చేస్తుంది ఈ ముగ్గుకి. ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొందరు చూసిన వారు అవుతారు. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోలన్నీ మీకు చేరుతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.